హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్పోర్ట్స్ ఫార్చునర్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోయే విషయం ఏంటంటే ఆర్సీబీ టీమ్ ఆక్షన్ రివ్యూ, ఫుల్ స్క్వాడ్, ప్రిడిక్టెడ్ ప్లేయింగ్ 11 గురించి అయితే ఈ వీడియోలో చూద్దాం. ఫ్రెండ్స్, మన ఛానల్లో ఐపీఎల్ పై వచ్చే ఫాస్ట్ అప్డేట్స్ ఏవి మిస్ అవ్వకుండా ఉండాలంటే ఇప్పుడే మన యూట్యూబ్ ఛానల్ కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. మరెందుకు లేట్ ఫ్రెండ్స్, ఈ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. మెగా ఆక్షన్ ముగిసింది. ఫ్రాంచైజీలన్నీ ఎవరికి నచ్చిన టీమ్స్ వాళ్ళు కొనుక్కున్నారు. అంతా బాగానే ఉంది. ఒక పక్క ఆర్సీబీ ఫ్యాన్స్లో కొంతమంది వాళ్ళ టీం ఆక్షన్ తీరును చూసి చాలా డిసప్పాయింట్ అవుతుంటే వాళ్ళు అనుకున్న కేఎల్ రాహుల్, మ్యాక్స్వెల్, చాహల్, పంత్, విల్జాక్స్, సిరాజ్, ఫ్యాబ్ ఇలాంటి ప్లేయర్స్ని కొనలేదు. అలాగే కొంతమంది ప్లేయర్స్ విషయంలో ఆర్టీఎంస్ని యూజ్ చేయలేదు. సరైన టీంను కొనలేదన్న కోపం ఒకవైపు. ఆక్షన్ జరుగుతున్న సమయంలో ముంబై ఇండియన్స్ ఓనర్ వెళ్ళి ఆర్సీబీ టీమ్ సీఈఓకి షేక్ హ్యాండ్ ఇవ్వడం, దీని తర్వాత ముంబై ఆర్సీబీ టీమ్స్ మధ్య ఫిక్సింగ్ జరిగిందంటూ పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో దాని మీద విమర్శలు రావడం, ఒక పక్క టీంని బాగా కొనలేదని ట్రోలింగ్, మరొక పక్క ఫిక్సింగ్ జరిగిందని అనుమానాలు, ఇలా ఆర్సీబీ టీంని అయితే ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. నిజంగా ఒకవేళ ఫిక్సింగ్ జరిగింది అనుకోండి, అందరికీ తెలిసేలా బాహాటంగా వెళ్ళి షేక్ హ్యాండ్స్ ఇచ్చి మరీ కూడా దాన్ని బయట పెట్టేలా అయితే ఎవరు కూడా చేసుకోరు. ఫిక్సింగ్ చేస్తే గుట్టు చప్పుడు అవ్వకుండా, విషయం బయటకు రాకుండా జరిగిపోవాలని చూస్తారు. ముంబై ఓనర్ ఆకాశ్ అంబానీకి తెలియదా, లేకపోతే ఆర్సీబీ సీఈఓకి తెలియదా? మేము డైరెక్ట్గా ఆక్షన్ టేబుల్ మీద ఇలా వెళ్ళి షేక్ హ్యాండ్స్ ఇస్తుంటే దీని గురించి రేపు 10 మంది పలు రకాలుగా అనుకుంటారని. ఆ టైంలో విల్జాక్స్ను వాళ్ళు వదిలేయడం, ముంబైకి విల్జాక్స్ అవసరం, వాళ్ళు అనుకున్న ప్రైజ్కి విల్జాక్స్ వాళ్ళకి రావడం, ముంబై టీం ఓనర్ ఆ భావోద్వేగాన్ని ఆపుకోలేక డైరెక్ట్గా వెళ్ళి ఆ టైంలో వాళ్ళకి షేక్ హ్యాండ్ అయితే ఇచ్చాడు. అక్కడ జరిగింది అయితే అంతే. ఫిక్సింగ్ గిక్సింగ్ అనేవి అలాంటివి ఏమీ జరగలేదు. ఆర్సీబీ టీంకి ఎంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో ఆర్సీబీ టీంని వ్యతిరేకించే వాళ్ళు కూడా అంతే మంది ఉన్నారు. నిత్యం ఆర్సీబీ టీం ఎక్కడ దొరుకుతుంది, వాళ్ళని ట్రోల్ చేద్దాం, వాళ్ళని ఇరికిద్దామని చూసే వాళ్ళే ఎక్కువ మంది అయితే ఉన్నారు. సోషల్ మీడియాలో వచ్చేవన్నీ ఇప్పుడు కాస్త పక్కన పెడితే ఇప్పుడు ఆర్సీబీ టీం ఎలా ఉంది? స్టార్ ప్లేయర్స్ని అయితే ఆర్సీబీ టీం కొనలేదు, బట్ ఒక స్క్వాడ్ని అయితే తీసుకుంది. ఆ స్క్వాడ్ ఎలా ఉంది అనేది చూద్దాం. లాస్ట్ ఇయర్ 2024 దగ్గర ఆర్సీబీ దగ్గర ఉన్న స్క్వాడ్ని, ఈ 2025 సీజన్లో ఆర్సీబీ దగ్గర ఉన్న స్క్వాడ్ని రెండింటిని కంపేర్ చేసి చూసుకుంటే 2024 స్క్వాడ్లో ఆ స్టార్ స్టేటస్ పొందిన ఎక్కువ మంది స్టార్ ప్లేయర్స్ అయితే ఉన్నారు. బట్ 2025 స్క్వాడ్లో స్టార్ స్టేటస్ ఉన్న స్టార్ ప్లేయర్స్ అయితే తక్కువ మంది ఉన్నారు. ఈ 2025 స్క్వాడ్ అయితే 2024 స్క్వాడ్ కంటే మోస్ట్ బ్యాలెన్స్డ్ స్క్వాడ్లో అయితే ఉంది. లాస్ట్ సీజన్ కంటే ఈ సీజన్లో ఆర్సీబీ టీం వాళ్ళ బౌలింగ్ లైనప్ని అయితే ఫుల్ స్ట్రెంగ్త్ అయితే చేసుకుంది. ఆల్రెడీ ఐపీఎల్లో ఎక్స్పీరియన్స్డ్ ప్రూవెన్ ప్లేయర్స్ కోసం అయితే వెళ్ళారు. భువి ఆర్సీబీ టీం 10.75 కోట్లు పెట్టి అయితే తీసుకున్నారు. ఐపీఎల్ లీగ్ హిస్టరీలో ఇండియన్ ఫాస్ట్ బౌలర్స్లో అందరికంటే ఎక్కువ వికెట్లు తీసింది తనే. తనకున్న ఎక్స్పీరియన్స్ అనేది అమోఘం. మంచి క్రికెట్ బ్రెయిన్, అన్సంగ్ హీరో, అండర్ రేటెడ్ ప్లేయర్, హైలీ స్కిల్ఫుల్ ప్లేయర్. అలాగే హేజిల్వుడ్ తన కోసం ఒక 12.5 కోట్లు అయితే పెట్టారు. తను ఆల్రెడీ ఆర్సీబీ టీం తరపున ప్రూవెన్ ప్లేయర్. 2022 సీజన్లో ఆర్సీబీ టీం తరపున ఆడేటప్పుడు 12 మ్యాచ్ల్లోనే 20 వికెట్లు అయితే తీస్తాడు. భువి, హేజిల్వుడ్, ఎస్దయర్ ప్రైమరీ, సెకండరీ, థర్డ్ ఫాస్ట్ బౌలర్స్. ఈ ట్రియోనే టీంకి బౌలింగ్లో పెద్ద దిక్కు. మరి వీళ్ళకి మంచి బ్యాకప్స్ని కూడా కొనుక్కున్నారు. హేజిల్వుడ్కి బ్యాకప్గా నొవాన్ తొసారా, లుంగి ఎంగిడి రూపంలో 2 ఫారెన్ ఫాస్ట్ బౌలర్స్ ఉంటే, ఎస్దయర్కి బ్యాకప్గా రసిక్ సలాందార్ అయితే ఉన్నాడు. బట్ భువీకి సరైన బ్యాకప్ అయితే తీసుకోలేదని చెప్పాలి. ఓవరాల్గా ఫాస్ట్ బౌలింగ్ అయితే మాత్రం వెరీ గుడ్. ప్రాబ్లమ్స్ అయితే మనం పెద్దగా ఎక్కడా కనిపించవు. కానీ పెద్ద మేజర్ ఇష్యూ అనేది వీళ్ళ స్పిన్ బౌలింగ్ డిపార్ట్మెంట్ దగ్గర అయితే ఉంది. ఎక్కడ చూసుకుంటే సుయశ్ శర్మ, స్వప్నిల్ సింగ్ అని 2 అన్క్యాప్డ్ ప్లేయర్స్ని అయితే ఆర్సీబీ టీం తీసుకుంది. సుయశ్ శర్మ గురించి అయితే మనకు తెలిసింది, కేకేఆర్ టీంలో అయితే ఉండేవాడు, మిస్టరీ స్పిన్నర్. అలాగే స్వప్నిల్ సింగ్ లాస్ట్ సీజన్లో ఆర్సీబీ టీం తరపున అయితే ఆడాడు. బట్ ఇద్దరు కూడా పెద్ద వికెట్ టేకింగ్ స్పిన్నర్స్ అయితే కాదు, ఓకే అనుకునే స్పిన్నర్స్. ఇక్కడ ఒక జెన్యూన్ వికెట్ టేకింగ్ స్పిన్నర్ లేకపోవడం కొంత మైనస్ అనే చెప్పుకోవాలి. కృణాల్ పాండ్యా రూపంలో మరొక స్పిన్ బౌలింగ్ ఆప్షన్ ఇస్తున్నా, కృణాల్ పాండ్యా కూడా వికెట్ టేకింగ్ స్పిన్నర్ అయితే కాదు, తను కూడా రన్స్ని కట్టడి చేస్తూ బౌలింగ్ అయితే చేస్తూ ఉంటాడు. రీసెంట్ టైమ్స్లో కృణాల్ పాండ్యా అంత మంచి ఫామ్లో అయితే లేడు. లాస్ట్ సీజన్లో చూసుకుంటే 133 రన్స్, 6 వికెట్స్ అయితే తీశాడు. స్పిన్కి బాగా అనుకూలించి ఎకానా లాంటి స్టేడియంలోనే సీజన్ మొత్తం తను ఆడి 6 వికెట్లు అయితే తీశాడు. అలాంటిది బ్యాట్స్మెన్కి స్వర్గధామంగా ఉండే చిన్నస్వామి స్టేడియంలో కృణాల్ పాండ్యా ఎంతవరకు ఎఫెక్టివ్గా ఉంటాడు
అనేది పెద్ద క్వశ్చన్ మార్క్ ఇక్కడ. బ్యాట్తో అయితే కాంట్రిబ్యూట్ చేస్తాడు, నో ప్రాబ్లం. చిన్నస్వామి స్టేడియం బౌండరీ డైమెన్షన్స్ని యూజ్ చేసుకుని 6 సీటింగ్ అయితే చేస్తాడు. నాకు తెలిసి కృణాల్ పాండ్యా కంటే ఆర్సీబీ టీం అయితే వాళ్ళ ఫార్మర్ ప్లేయర్ అయిన షాబాద్ అహ్మద్ గురించి వెళ్తే బెటర్గా అయితే ఉండేది. షాబాద్ అహ్మద్ అయితే చాలా తక్కువ అమౌంట్, 3 కోట్ల లోపే ఎల్ఎస్జీ టీం అయితే తనను తీసుకుంది. బట్ ఆర్సీబీ టీం మాత్రం కృణాల్ పాండ్యా కోసం 5,75,00,000 రూపాయలను అయితే స్పెండ్ చేసింది. నెక్స్ట్ బ్యాటింగ్ డిపార్ట్మెంట్లో మిడిల్ ఆర్డర్, లోయర్ మిడిల్ ఆర్డర్, టాప్ ఆర్డర్ ఎక్కడ చూసుకున్నా ఆర్సీబీ టీం అయితే చాలా చాలా స్ట్రాంగ్ పొజిషన్లో అయితే కనిపిస్తుంది. మంచి ప్లేయర్స్ని పిక్ చేసి తీసుకోగలిగింది. ఫినిషింగ్లో చూసుకుంటే టిమ్ డేవిడ్, అలాగే మిడిల్ ఆర్డర్లో లివింగ్స్టోన్, జితేష్ శర్మ, టాప్ ఆర్డర్లో ఫిల్ సాల్ట్, ఇలా ఎక్కడ చూసుకున్నా టాప్ నాచ్ ప్లేయర్స్ అయితే ఆర్సీబీ టీంకి అయితే దొరికారు. ఈ నలుగురు కూడా బిగ్ హిట్టింగ్ చేయగలిగే పవర్ హిట్టర్స్. టిమ్ డేవిడ్కి అయితే రొమాలియా షఫర్డ్ రూపంలో ఒక మంచి బ్యాకప్ని అయితే తీసుకున్నారు. అలాగే మిడిల్ ఆర్డర్లో అగ్రెసివ్గా ఆడగలిగే ఇంగ్లాండ్ లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ అయిన జాకబ్ బెథల్, తను కూడా మంచి బిగ్ హీటింగ్ అయితే చేస్తున్నాడు. తను కూడా తీసుకోవడం ఆర్సీబీ టీంకి అయితే బిగ్ ప్లస్ అనే చెప్పాలి. ఆర్సీబీ డే 1 ఆక్షన్ అయితే మాత్రం చాలా పూర్ అనిపించింది. డే 2 ఆక్షన్లో అయితే మాత్రం దాన్ని కొంతవరకు కవర్ చేసుకోగలిగారు. మంచిగానే పిక్స్ని అయితే చేసుకున్నారు. డే 2లో వాళ్ళ దగ్గర ఎక్కువ అమౌంట్ ఉండటం వల్ల కొంత మంచి క్వాలిటీ ప్లేయర్స్ అయితే వాళ్ళకి దొరికారు. మిగతా ఫ్రాంచైజీలన్నీ డే 1 రోజునే మార్క్యూ ప్లేయర్స్ని తీసుకోవడంలోనూ వేరే ప్లేయర్స్ పై స్పెండ్ చేయడంలోనూ ఎక్కువ అమౌంట్ అయితే ఖర్చు పెట్టేశాయి. సెకండ్ డేకి వచ్చేసరికి అటు ముంబై దగ్గర, ఆర్సీబీ దగ్గర ఎక్కువ పర్స్ అయితే ఉండేది. దాన్ని కొంతవరకు ఆర్సీబీ టీం అయితే అడ్వాంటేజ్గా అయితే తీసుకుంది. ఫస్ట్లో అన్సోల్డ్గా వెళ్ళి లాస్ట్లో యాక్సలరేట్ యాక్షన్ సందర్భంగా దేవదత్ పడికల్ని అయితే ఆర్సీబీ టీం తీసుకోవడం అయితే జరిగింది. ఐపీఎల్లో దేవదత్ పడికల్కి సక్సెస్ అంటే అది ఒక ఆర్సీబీ టీంలో మాత్రమే వచ్చింది. ఆర్సీబీ టీం నుంచి బయటకు వెళ్ళిపోయాక అటు ఎల్ఎస్జీలో కానీ ఆర్ఆర్ టీంలో కానీ ఎక్కడ కూడా సక్సీడ్ అయితే అవ్వలేకపోయాడు. బట్ ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఆర్సీబీ టీం పడికిల్కి అయితే ప్లేయింగ్ లెవెల్లో ఛాన్సెస్ అనేవి ఇవ్వలేకపోవచ్చు. పడికిల్ని ఒక బ్యాకప్గా ఉంటాడనే ఉద్దేశంతోనే తీసుకున్నారు. ఈసారి ఆర్సీబీ టీం అంతా ఒక ఫ్రెష్ న్యూ లుక్తో అయితే కనిపిస్తుంది. ఫ్యాన్స్ అనుకున్న ప్లేయర్స్ని ఆర్సీబీ టీం మేనేజ్మెంట్ తీసుకోలేదన్న ఒక డిసప్పాయింట్మెంట్ ఉన్నా ఓవరాల్గా చూసుకుంటే ఒక మంచి బ్యాలెన్స్డ్ సైన్ అయితే ఆర్సీబీ టీం పిక్ చేసుకోగలిగింది. కొంతవరకు బిఫోర్ యాక్షన్స్ కంటే ఈసారి మంచి స్క్వాడే ఆర్సీబీ టీం దగ్గర అయితే ఉంది. ఇప్పుడు ఆర్సీబీ దగ్గర ఉన్న స్క్వాడ్తో ఒక స్ట్రాంగెస్ట్ ప్లేయింగ్ 11 అయితే చూద్దాం. ఓపెనర్స్గా చూసుకుంటే విరాట్ కోహ్లీ, ఫిల్ సాల్ట్, ఫస్ట్ డౌన్లో రజిత్ పడ్దార్, సెకండ్ డౌన్లో లియామ్ లివింగ్స్టోన్, నెంబర్ 5 పొజిషన్లో జితేష్ శర్మ, నెంబర్ 6 పొజిషన్లో టిమ్ డేవిడ్, నెంబర్ 7 పొజిషన్లో కృణాల్ పాండ్యా. ఇంకా నెంబర్ 8 పొజిషన్లో చూసుకుంటే టీమ్ ప్రైమరీ స్పిన్నర్ అయిన సూయజ్ శర్మ, నెంబర్ 9 పొజిషన్లో భువి, నెంబర్ 10 పొజిషన్లో జోస్ హేజిల్వుడ్, నెంబర్ 11 పొజిషన్లో ఎస్ దయాల్. ఆర్సీబీ టీం మేనేజ్మెంట్ ఆక్షన్ టేబుల్ మీదకి వెళ్ళాక వాళ్ళకి కావాల్సిన అన్ని డిపార్ట్మెంట్స్లో కూడా ప్లేయర్స్ని అయితే కొనుక్కున్నారు. బట్ టీంకి కొత్త కెప్టెన్ అవసరం ఉన్నా కెప్టెన్సీ చేయగలిగే ఏ ఒక్క ప్లేయర్ను కూడా వాళ్ళు పిక్ చేయడం అయితే జరగలేదు. దీంతో మనకి క్లియర్ ఇండికేషన్ అయితే మాత్రం ఆర్సీబీ టీం మేనేజ్మెంట్ ముందుగానే ఆక్షన్ టేబుల్ మీదకి వెళ్ళక ముందే విరాట్ కోహ్లీని కెప్టెన్గా చేయాలని డిసైడ్ అవ్వడం అయితే జరిగింది. ఏ పెద్ద ప్లేయర్ను కొని తన కెప్టెన్గా చేసినా అక్కడ మ్యాక్సిమం పవర్స్ అన్ని కూడా విరాట్ కోహ్లీ చేతిలోనే ఉంటాయి. మేనేజ్మెంట్ కూడా విరాట్ కోహ్లీ చెప్పినట్లుగా నడుచుకుంటుంది. పెద్ద ప్లేయర్ని కొని ఎందుకు అనవసరంగా కెప్టెన్సీ క్లాసెస్ అనేవి తెచ్చుకోవడం అని ఆర్సీబీ టీం మేనేజ్మెంట్ కూడా థింక్ చేసే అవకాశాలు లేకపోలేదు. 2021 ఆఫ్టర్ 3 years తర్వాత ఫుల్ టైం కెప్టెన్గా విరాట్ కోహ్లీ కెప్టెన్సీ అండర్లో ఎలాంటి రిజల్ట్స్ వస్తాయో అని చాలా ఎక్సైటెడ్గా అయితే ఉంది. మరి ఇది ఫ్రెండ్స్ ఆర్సీబీ టీం ఫుల్ స్క్వాడ్ ప్లేయింగ్ 11 గురించి వీడియో. ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు బాగా నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మరి ఈ వీడియో చూస్తున్న ఆర్సీబీ ఫ్యాన్స్ మరి మీకు ఆర్సీబీ టీం ఎలా అనిపించిందో మీ అభిప్రాయాలను అయితే కింద కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. ఫ్రెండ్స్ మన ఛానల్లో ఐపీఎల్ పై వచ్చే రెగ్యులర్ అప్డేట్స్ ఏవి మిస్ అవ్వకుండా ఉండాలంటే ఇప్పుడే మన యూట్యూబ్ ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. నేను మిమ్మల్ని మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుస్తా. థ్యాంక్ యూ, బై బై ఫ్రెండ్స్, జై హింద్.